ఫ్రెండ్స్ ఒకప్పుడు మన మొబైల్ ఫోన్ లో బ్యాటరీ మనల్ని చాలా ఇసుకిచ్చేది. మనం ఛార్జింగ్ పెట్టడానికి 2-3 గంటల టైం పట్టింది. ఛార్జింగ్ పెట్టిన తర్వాత 2-3 గంటలు డిశ్చార్జ్ అయిపోయింది. సో రోజు 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 2025 లో ఈ ఫోన్ లో iQOO Z10 లో మనం బిగ్గెస్ట్ బ్యాటరీ చూడబోతున్నాం. ఈ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వలేదు. ఏప్రిల్ 11వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది దీని ఫస్ట్ లుక్. ఇంతకీ ఫోన్ లో బ్యాటరీ ఎంత ఉంది అనుకుంటున్నారు మీరు అసలు గెస్ చేయలేరు. 7300 mAh బ్యాటరీతో ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఇంత పెద్ద సైజ్ బ్యాటరీ ఉంది. ఫోన్ చాలా లావు ఉంటది, బరువు ఉంటది అనుకుంటారేమో. ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ దీని థిక్నెస్ కూడా 7.98 mm తిన్ ఉంటుంది. చాలా సన్నగా ఉంటుంది ఫోన్. ఇంత పెద్ద బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలంటే ఓమ్మో ఎంత టైం తీసుకునిద్దాం అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది జస్ట్ మీరు 50% 30 minutes లో ఛార్జ్ చేయొచ్చు. iQOO G సిరీస్ ఎక్కువ ఫోకస్ చేసేది స్టూడెంట్స్ మీద. స్టూడెంట్స్ ఉద్దేశించి ఈ ఫోన్ తీసుకొస్తూ ఉంటారు. స్టూడెంట్స్ ఎక్కువగా చేసే పనులు ఏంది, ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతూ ఉంటారు, మూవీస్ చూస్తూ ఉంటారు, క్యాజువల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఇట్లాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అట్లా మీరు ఇన్ని పనులు చేసినా గానీ యావరేజ్ గా 2 days అయితే బ్యాటరీ లైఫ్ దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ మీ పాకెట్ లో ఉంటే మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీన్నే మీరు పవర్ బ్యాంక్ లో కూడా యూజ్ చేసి వేరే గ్యాడ్జెట్స్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. 6.78 inch డిస్ప్లే, క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే అండ్ డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంది. సో మూవీస్ చూడడానికైనా గేమ్స్ ఆడడానికైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. సో మీ జనరల్ యూస్ కి చాలా బాగుంటది. ఈవెన్ గేమ్స్ కూడా దీనిలో మీరు ఆడొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ G సిరీస్ కాబట్టి నేను 20,000 దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 20,000 రూపాయలకి ఇది మీకు ఒక మంచి ఆల్రౌండ్ ఫోన్ అయితే అవుతుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏప్రిల్ 11వ తారీఖు అన్బాక్సింగ్ వీడియో వస్తుంది మన ఛానల్. అక్కడైతే చెక్ చేయండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే అమెజాన్కి వెళ్ళండి, iQOO Z10 అని సెర్చ్ చేయండి.